ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి మరియు సత్య ఇద్దరు ఒకే చోట ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకటే చోట స్టే చేస్తూ ఉన్నారు. అయితే సత్య ఎప్పుడు పడితే అప్పుడు తన కోపం వచ్చిన ప్రతిసారి ఎవరి మీద పడితే వారి మీద ఎలా పడితే అలాగా నోటికొచ్చింది మాట్లాడుతూ ఉండేది. దానితో పాటు ఆఫీస్ లో మూడ్ స్వింగ్స్ మారితే చాలు పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేది. నెలకి జీతం పడిందనంటే చాలు ఆ డబ్బు మొత్తం తీసుకుని వెళ్లి పార్టీలు, పబ్బులు, సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అనుకుంటూ జీతం మొత్తం ఖర్చు చేసేసి పైగా అప్పులు కూడా చేసుకుంటూ కూర్చునేది. సత్య మనసు ఎక్కడికి లాగుతుందో మనిషి కూడా అక్కడికే వెళ్ళిపోయేది. ఎవరితో వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనుకున్నటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉండేది. చివరికి ఫలితం మైండ్ కంట్రోల్లో లేకపోవటం, మౌత్ కంట్రోల్లో లేకపోవటం, మనీ కంట్రోల్లో లేకపోవటం, మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో లేకపోవటం వలన ఒంటరిగా మిగిలి అప్పుల్లో కూరుకుపోయి పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర నమ్మకం కోల్పోయి అందరికీ శత్రువులా మిగిలిపోయింది. కానీ లక్ష్మి మాత్రం ఆ విధంగా ఉండేది కాదు. అదే ఆఫీస్ లో పనిచేసేది, తనతో పాటే స్టే చేసేది. కోపం వచ్చిన ప్రతిసారి తన కోపాన్ని కంట్రోల్లో చేసుకుని అందరితోనూ చిరునవ్వుతో మాట్లాడేది. అలాగే మూడ్ స్వింగ్స్ మారినా సరే పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేది కాదు. పని మొత్తం పూర్తిగా చేసేది. జీతం పడిన వెంటనే అవసరానికి మాత్రమే ఖర్చు చేసి మిగతాదంతా పేరెంట్స్ కి పంపించి తనకు కావాల్సినటువంటి భవిష్యత్తు కోసం ఎంతో కొంత కూడబెట్టుకునేది. అలాగే మనసుకి ఎక్కడికైనా వెళ్లాలని అనిపించినా ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, అక్కడ సేఫ్టీ ఉంటుందా లేదా అని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. చివరికి ఫలితం మౌత్ కంట్రోల్ ఉండటం వలన, మనీ కంట్రోల్ ఉండటం వలన, మైండ్ కంట్రోల్ ఉండటం వలన, మూడ్ స్వింగ్స్ కంట్రోల్ ఉండటం వలన అందరి దగ్గర మంచి సంబంధాలను ఏర్పరచుకుంది. అలాగే నమ్మకస్తురాలుగా పేరు సంపాదించుకుంది. అటు ఆఫీసుల్లోనూ, కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల్లోనూ మంచి గౌరవాన్ని సంపాదించుకుంది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అనంటే, జీవితంలో మన దగ్గర డబ్బు నిలవాలన్నా, మనతో పాటు 10 మంది కలిసి నడవాలి అనుకున్నా, జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నా ఈ 4 ఎమ్ములు మాత్రం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. 1 మైండ్, 2 మనీ, 3 మూడ్ స్వింగ్స్, 4 మౌత్. ఈ 4 ఎప్పుడైతే జీవితంలో మనం కంట్రోల్ చేసుకుని బ్రతుకుతామో అప్పుడు మాత్రమే మనకి సక్సెస్ చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ 2 స్టోరీలను గనక మనం అబ్జర్వ్ చేసి చూస్తే మన చుట్టుపక్కలే సత్య లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా మన జీవితాన్ని నాశనం చేసేసి ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ కనుక మీరు చేస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్